ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మద్యం స్కామ్ జగన్కి అంటకుండా వేసిన ప్లాన్ ఇదేనా? ఈ వీడియోలో మీకు మొత్తం వివరించే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించే ప్రయత్నంలో భాగంగా జరిగిందా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అమాయకుడా ఏంటి అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ విచారణ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఈడీ అరెస్టుల వరకు చూసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి చుట్టుప్రక్కల ఉండే కోటరీ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. ఉదాహరణకి ధనుంజయ రెడ్డి, తను ఎక్కడ ఉండేవాడండి? సీఎంఓలోనే కదా. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి పిఏ. ఆయనతో పాటు మరో పర్సనల్ అసిస్టెంట్గా చేసినటువంటి కేఎన్ఆర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి. సో ఇట్లాంటి కీలకమైన వాళ్ళతో పాటుగా బాలాజీ గోవిందప్ప, ఏది సాక్షిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్, మెయిన్ డైరెక్టర్ ఆయన. సో అటువంటి వీరంతా కూడా ఉండగా, వీళ్ళతో పాటు ఇక ఐటీ సలహాదారుడిగా పెట్టుకున్నాము అని చెప్పేసి చెబుతున్నటువంటి రాజ్ కేసిరెడ్డి, విజయ సాయిరెడ్డి, ఎవరండి వీళ్ళందరూ? అలాగే వాసుదేవరెడ్డి, ఇది ఏపీఎస్బీసీఎల్కి సంబంధించి, బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఎండీగా తీసుకొచ్చాడు ఆయన. ఐఆర్ఎస్ నుంచి పరిమాల ఎందుకు తీసుకొచ్చాడు? సరే, అక్కడ ఎవరినో పెడతాం వేరు, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అక్కడ ఎందుకు పెట్టినట్లు? మరి ఇప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఈడీ విచారణలో? సో ఇవన్నీ చూడండి. వీటితో పాటుగా ఇక్కడ ప్రధానంగా మనకి వీళ్ళు వేసిన ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు కాదు ఒకప్పుడు. ఆ తదుపరి కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి మాత్రమే కీలకదారుడు, సూత్రధారుడు, కింగ్ పిన్ను ఆయనని చెప్పారు విజయసాయి రెడ్డి. అక్కడి నుంచి ఇది మొదలు విచారణలు, దర్యాప్తులు అన్నీ జరుగుతూ ఉన్నాయి, అరెస్టులు, బెయిల్లు అన్నీ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే విజయసాయి రెడ్డిని కూడా పిలిచారు. ఆయన అప్పుడు కూడా అదే మాట చెప్పాడు. తర్వాత ఈడీ పిలిచినప్పుడు కూడా ఈ రాజకేశిరెడ్డి అని మాత్రమే చెబుతున్నారు. సరే, ఇది అలా ఉంచుదాం. మీరు కనుక గమనించినట్లయితే గత వారం 10 రోజులుగా ఒక రకమైన కథనాలను మార్కెట్లో వదిలేరు. అవేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ పట్ల సీరియస్ అయ్యారు. ఎవరున్నారు ఆ కోటరీలో అంటే, ఈ సజ్జల, ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కేఎన్ఆర్, చెవిరెడ్డి, వీళ్ళందరూ దూరం పెట్టేశారట. సో దూరం పెట్టేశారంటే ఏంటి దాని ఉద్దేశం అక్కడ అంటే, బయటకు వచ్చిన స్టోరీ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అమాయకుడిని చేసో, ఆయనకి తెలియకుండానే వీళ్ళందరూ షెల్ కంపెనీలు పెట్టేశారని, మనీని దాచేశారని, మనీని వేరే చోట తరలించేశారని, అక్రమ ఆస్తులు కొనుగోలు చేశారని, ఇవన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పట్ల సీరియస్ అయ్యారని ఇది విస్తృతంగా ప్రచారం. సో ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది అని చెప్పేసి ఆలోచిస్తే, ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పిన మాట అంటే రాజకేశిరెడ్డి మాత్రమే అని. సో ఇప్పుడు రాజకేశిరెడ్డి వీళ్ళెవ్వరికి తెలియకుండా చేసేంత అవకాశం ఉంటుందా? ఆలోచన ఉండొచ్చు, వ్యూహాలు ఉండొచ్చు, కానీ చెయ్యటానికి సాధ్యపడుతుందా? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు గప్పి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ నైజం, ఆయన నైజం ఏంటి అని చెప్పేసి ప్రజలకు కానీ, చూసేవాళ్ళకి కానీ, లేకపోతే అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళకి కానీ తెలియదా? ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులనే టాలరేట్ చేయలేదు ఆయన. తల్లి విజయమ్మని కావచ్చు, తోడబుట్టిన షర్మిలని కావచ్చు, అలాగే చిన్న ఆయన కూతురు అయినటువంటి సునీతని కావచ్చు, అటు హత్య కేసుకు సంబంధించిన దాంట్లో కావచ్చు, ఇటు ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వాళ్ళనే దూరంగా పెట్టినప్పుడు ఇక్కడ వీళ్ళని లెక్క చేస్తారంటారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు? సో ఆ విషయం ఆ మాత్రం వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా చేశారు అని చెప్పి చెప్తున్నారు అనుకోండి, కానీ ఇప్పుడు ధనుంజయ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి నైజం కానీ ఆయన గురించి కానీ తెలియదు అంటారా? అంటే ఆయనకు తెలియకుండా ఏం జరిగితే అది జరిగింది, సజ్జల రామకృష్ణారెడ్డితో సహా ఆయనకు తెలియకుండానే జరిగింది అని చెప్పి చెప్పడానికి ఆస్కారం ఉంటుందా? సో ఇదంతా ఏంటి అంటే, ఆయనకు తెలియదు, ఆయన సీరియస్ అయ్యారు, అందుకని ఎవరిని కోటరీకి రానిట్లేదు అని అంటే, బహుశా ఇదంతా కూడా కవరింగ్ ప్లాన్లో భాగంగా చేస్తున్నారా అని అనుమానం రావట్లేదా? పోనీ ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఇప్పుడు కోటరీకి రానియట్లేదంటే ఆఫ్ కోర్స్ రానియకపోవచ్చు.
ఎందుకు రానియట్లేదు? ఇప్పుడు ప్రస్తుతం మద్యంకు సంబంధించిన వ్యవహారం బాగా వెలుగులోకి వచ్చేసింది. వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కాబట్టి కొన్నాళ్ళు మీరు అట్లా ఉండండి నాయన, మళ్ళీ మీరు వచ్చి నా దగ్గర తగిలిస్తారేమో అని చెప్పేసి ఇది ఎక్కడ తగులుకుంటుందా అని చెప్పేసి ముందుగానే వీళ్ళందరినీ దూరం పెడుతున్నారా? అంతెందుకండి, కేసులకి అతీతంగా జైళ్ళకి వెళ్ళి పరామర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, సొంత సామాజిక వర్గం అది ఇది వీటన్నిటిని ప్రక్కన పెడితే సొంత పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఆయనతో పాటు అధికారంలో ఉండగా ట్రావెల్ అయిన వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం ఎందుకు వెళ్ళాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి ఉన్నప్పుడు వెళ్ళా, మరి ధనంజయ రెడ్డి ఉన్నప్పుడు వెళ్ళా, బాలాజీ గోవిందప్ప ఉన్నప్పుడు వెళ్ళా, వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నా కానీ ఎందుకు వెళ్ళాలా? ఒక్క లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో మాత్రమే అరెస్టులకు ఆయన వెళ్ళాలా పరామర్శకి. సో వెళితే అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ములాఖాత్ తర్వాత ఏం చేస్తారు? ప్రెస్ మీట్ పెడతారు. సో ఒకవేళ లిక్కర్ స్కామ్ దగ్గర అరెస్టు కాబడిన వాళ్ళను లేకపోతే జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శకు వెళితే ఆ తదుపరి మరలా ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ లేదు అని డైరెక్ట్గా ఏమైనా చెప్పగలరా? చెప్పేంత సాహసం ఉందా? అక్కడ క్లియర్ కట్గా ఎవిడెన్సులతో సహా ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టే కదా ఈడీ అంత దూసుకుపోతూ ఉంది ఈ కేసుకు సంబంధించిన దాంట్లో. సో ఇప్పుడు ఈడీ చేస్తున్నది ఏమైనా సరే, ఈడీ సాధారణంగా ఎంటర్ అయింది అంటే 100% అక్కడ క్రైమ్ జరిగినట్లే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదో డౌట్గా అక్కడ ఏదో జరిగి ఉంటుంది అనే అనుమానంలో వెళ్ళేదేం కాదు. వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు లభించాకే హవాలా కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, ఇది జరిగింది అని నిర్ధారణ చేసుకుంటేనే వాళ్ళు ఎంటర్ అయ్యేది. సో ఎలాగ ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం అది డైవర్ట్ చేయడం కోసం అసలు అదేం లేదు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టేశాడు అని అంటే ఈయనకేమీ తెలియదు. ఒకవేళ ఇది కూడా కరెక్టే అని అనుకుందాం. పోనీ తెలియకుండానే ప్రభుత్వంలో ప్రజల సొమ్ము ఆ రకంగా కొల్లగొడుతుంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నాకేమీ తెలీదు అని అంటే అది చేతగానితనం అనుకోరా? ఇన్ఎఫిషియన్సీగా భావించరా? 100% భావిస్తారు కదా. మరి అటువంటి ఇన్ఎఫిషియెంట్ వ్యక్తిని ముఖ్యమంత్రి పదవిలో పెడితే మరి ప్రజల సొమ్ము ఆ రకంగా దోచేస్తున్నారు చుట్టుప్రక్కల ఉన్నవాళ్లే అని చెప్పేసి సంకేతం వెళుతుంది కదా. మరి అటువంటిప్పుడు మరలా నేను గెలుస్తాను, మన ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్పేసి అంటే మరలా వచ్చిన అదే పరిస్థితి కదా. మరి అదే తరహాలో మీకు తెలియకుండానే దోచేసుకుంటారుగా. సో అటువంటిప్పుడు ప్రజలు మీ వైపు ఎలా మొగ్గు చూపుతారు? మీ చుట్టుప్రక్కల క్వార్టరీనే ఈ రకంగా మేసేస్తూ ఉంటుంది, అదేమో మీకు తెలియదు అంటున్నారు. అటువంటప్పుడు మీకు మరలా అధికారం ఇచ్చినా మరలా మేసేస్తారు కదా, మీకు మరలా తెలియదు కదా అనే భావనలోకి రారా? సో అటువంటిప్పుడు మరలా మీకు ఎలా మద్దతు తెలుపుతారు? సో ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇవాళ అమాయకులు ఎవరు లేరు. అంత తేలిగ్గా మనం చెప్పినంత మాత్రాన లేకపోతే వాళ్ళని దూరం పెట్టినంత మాత్రాన అవుతుందా? అవదు. మనం అధికారంలో ఉండగా ఏ రకంగా ఉన్నాము ఏంటి ప్రక్కన వాళ్ళని, పైగా కళ్ళకు కనపడినట్లుగా మనం ఎటువంటి వాళ్ళని సమర్థించుకునేలాగా మనం పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆరోపణలు కూడా కాదు, హత్య చేశాను నేనే అని ఒప్పుకున్నటువంటి అనంతబాబుని ప్రక్కన పెట్టుకున్న మాట వాస్తవం కాదా? అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య ఆ కేసుకు సంబంధించి సిబిఐ ఛార్జ్షీట్లో పేరు ఉన్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తమ్ముడు మా తమ్ముడే అని చెప్పేసి మరలా టికెట్ ఇచ్చి గెలిపించుకొని ఆయన ఎంపీగా పంపించింది మీరేగా. అంటే ఆయన్ని సమర్థిస్తున్నారనేగా. ఒక ప్రక్కన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ కేసులో క్లీన్ చిట్ తెచ్చుకో, ఆ తర్వాత నీకు టికెట్ కేటాయిస్తానని చెప్పేసి అనొచ్చుగా. కాదు, వాళ్ళనే ప్రక్కన పెట్టుకుంటున్నారు. సో దీనిపైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళనేమో దూరంగా పెట్టారు. సో అంతెందుకు మరి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఏ రోజైనా పరామర్శించారా? ఏమ్మా ఎలా ఉంది, మరి కుటుంబ పెద్దను కోల్పోయారు కదా అని చెప్పేసి. మరి మానవత్వం అని చెప్పేసి మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితుల దగ్గరికి వచ్చేసినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేనా మానవత్వం? డాక్టర్ సుధాకర్ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ఏమైనా పరామర్శ చేశారా? అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబీకుల దగ్గర ఏమైనా పరామర్శ చేశారా? లేదే. అక్కడ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ పక్షానే మీరు ఉన్నట్టుగా కనపడతా ఉందే ప్రజలకి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే మరలా మనమే వచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే ఇంకా ఊహా ప్రపంచంలో నుంచి బయటికి రావట్లేదా? ఎందుకంటే వైనాడు 175 అని చెప్పేసి ఏదేదో మాట్లాడేసుకున్నారు. చివరికి ఏమైంది అంటే 11. అదే తరహాలో ఇప్పుడు కూడా మరలా మనమే వచ్చేస్తాం, మరలా మేమే వచ్చేస్తాం
వచ్చిన తర్వాత ఇచ్చేస్తాం తేల్చేస్తాం అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన అంశం ఏంటి? ఇప్పుడు ఈడీ విచారణ అనేది మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు అరెస్టులు కాదు, రిమాండ్ దాకా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి కావచ్చు, వాసుదేవ్ రెడ్డి కావచ్చు, ఇద్దరికి 14 రోజులు రిమాండ్ పెట్టారు. ఆ రిమాండ్ పెట్టిన తరుణంలో ఇక ఖచ్చితంగా తాడేపల్లి దాకా వెళ్ళబోతా ఉంది. ఇది ఆషమాషిగా వదిలే వ్యవహారం కాదు అని చెప్పేసి స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇదిగో అతనికి ఏమీ తెలియదు, అతను సైలెంట్గా ఉన్నాడు, అతనికి తెలియకుండా చేశారు అని చెప్పేసి ఏదో చెప్పే ప్రయత్నం, ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలైతే అమాయకులు కాదు, వాళ్ళ క్లియర్ కట్గా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో దీనిని బట్టి మీకేం అర్థమైంది, మీరు ఏ అర్థం చేసుకున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండానే లిక్కర్ కుంభకోణం జరిగిందా, లేకపోతే ఆయన ప్రోద్బలంతోనే జరిగిందని నమ్ముతున్నారా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.